రైట్ ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నా మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సీఎం రేవంత్ రిక్వెస్ట్. ఇక కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండా? 10 ఏళ్లలో కాదు కానీ లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి డిస్టర్బ్ అయింది. 7 ఏళ్ల వరకు వచ్చినాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఈడున్నా ఇంతకంటే దివాలా తీసే ఉండు. ఇప్పుడు కేసీఆర్ బయలుదేరినా గంతే, బయలుదేరకపోయినా గంతే. ఆయన వల్ల ఏం జరిగిందో నష్టం ఈ ప్రపంచానికి అంతేరక. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగుల ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండ్రా అంటే మొదటి తారీఖు వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వడం కూడా వార్త అయిపోయింది. ఎక్కువ జీతం కావాల డిమాండ్ పోయింది. 5 డిఏల మాట అటు ఇస్తే ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణిచివేసిండు. 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు. 8.29 లక్షల కోట్ల అప్పు చేసి ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా? 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది. సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకీలు పెట్టిండు. ప్రతి నెల కనీస అవసరాలకి 22,500 కోట్లు కావాలి. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. అందులో అప్పుల చెల్లింపులకే 6,500 కోట్లు. కేసీఆర్ మన నెత్తి మీద పెట్టిపోయిన అప్పును ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పి లెక్కలు చెప్తా ఉంటే మనకు వస్తున్న ఆదాయం 6, వ్యయం 8 రూపాయలు లెక్క ఉంది మనది. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటా, త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తామని వెల్లడి. ఇది భరోసా ఇచ్చేటువంటి మాట, ఒక ముఖ్యమంత్రి బాధ్యతతో చెప్పినటువంటి మాటగా దీన్ని భావించవచ్చు. ఆర్టీసీ కార్మికులారా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసి ఆయన భరోసా తీసుకోండి ఆయన దగ్గర. మేడే కార్యక్రమంలో ప్రసంగం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత సర్కార్ చేసిన అప్పులకు తప్పులకు కుప్పగూలిందని ఇప్పుడిప్పుడే గడిన అయితే ఇక్కడ గాకు దీర్ఘం ఉండాలి. వెలుగు దినపత్రిక గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరో ఏడాదిలో ఆర్థిక పరిస్థితి కొంత కుదురుకుంటుందని, అప్పటి వరకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తమను నమ్మి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 8.29 లక్షల కోట్ల అప్పు ఊబిల్లోకి రాష్ట్రాన్ని నెట్టిందని, అయినా తమ ప్రజాప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందని సీఎం తెలిపారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే గిగ్ వర్కర్స్ పాలసీ త్వరలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్తా ఉన్నారు, గింత వస్తుంది గింత పోతుందని. నిజంగా దండికి వచ్చేది ఉంటే ఎవరు చెప్పకపోదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.